చికెన్ అనమాట. ఈరోజు ఎలా చేస్తానని చూసేయండి. ఉప్పు, పసుపు, కారం, కొంచెం ఇందులో వాటర్ అస్సలు లేవు. ఉప్పు, కారం, పసుపు అనమాట. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసా. ఇందులో అస్సలు వాటర్ లేవు. ఇది కలిపేయాలి, బాగా పట్టాలన్నమాట అన్ని ముక్కలకి. ఇది బాగా విజిల్స్ వచ్చేంత వరకు ఉడకూడదు అదనమాట, నొక్కకూడదులే. చికెన్ కర్రీ చేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పచ్చిమిర్చి వేసాను. తర్వాత అల్లము పచ్చిమిరపకాయ, అల్లము, చిన్నులపాయ, జీడిపప్పు, నువ్వులు వేసిన పేస్ట్ వేసాను అనమాట. ఇదైతే నేను ఉట్టిగా ముందు ఉడకనిచ్చేస్తాను. ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట, అంతవరకు ఉడకాలి. ఇది మొత్తం బాగా ఉడికిపోవాలి. ఉడికిపోతాను ఉడుకుతుంది మసాలా ఇలా ఉడకాలన్నమాట. కొంచెం కారం వేస్తాం, ఆల్రెడీ అందులో కూడా వేసి ఉడికేస్తాం కాబట్టి ఆయిల్ అంతా పైకి రావాలి. నేను ఈ పొడి ఎలా చేసుకుంటానని చూపిస్తాను. ధనియాలు, చెక్క, లవంగాలు అన్నీ వేసేసి ఒకసారి చేసేస్తాను. నేను కూరల్లో విడిగా అయితే మళ్ళీ వేయను. చూసారా, ఆయిల్ వస్తుంది. ఇప్పుడే కొంచెం కొంచెం ఆయిల్ వదులుతుంది అనమాట. సరే, చికెన్ కూడా వేసేస్తాను. గ్రేవీ కొంచెం ఎక్కువే ఉంది. కొత్తిమీర కూడా వేసేసాను. ఉడకనిచ్చేస్తాం. నేను మామూలు రైస్తోనే బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేస్తాననే చూసేయండి. ఇది బాస్మతి రైస్ కాదు, మామూలు రైసే. దాంతో 2 డబ్బాలు వేసాను, అంటే ఒక 1/2 కేజీ బియ్యం అనమాట. మాకు సరిపోద్ది ముగ్గురికి. కొంచెం ఆయిల్. నేనైతే గరం మసాలా అన్నీ ఇలా పెట్టుకుంటాను. జీలకర్ర, ఇవన్నీ ఓన్లీ బిర్యానీలోకి అనమాట. కొంచెం జీలకర్ర, అంటే జీలకర్ర విడిగా ఉంటుంది, కాకపోతే నేను బిర్యానీలోకి వేసేవన్నీ ఇక్కడ ఒక దానిలో పెడతాను. కొంచెం చెక్క, కొంచెం లవంగాలు, చెక్క లవంగాలు. నాకు ఈ బాక్స్లో సరిపోయినాయి అనమాట. ఇవి మూతలు కూడా ఉన్నాయి కదా, ఇంకా మనం ఎలా పెట్టినా కానీ కదలవు అనమాట. లవంగాలు, యాలకులు అనమాట. ఆల్రెడీ నేను ఇలాంటి ప్యాకెట్లు అమెజాన్లో తెప్పిస్తాను. ఇంకా ఇవి అయిపోయాక పోస్తా. అన్నీ నేను ఇలాగే తెప్పిస్తాను. అయిపోతే ఇందులో పోసుకుంటాను అనమాట. అలాంటి ప్యాకెట్లు తెప్పించి కొంచెం కొంచెం. అయినా నేను వేయటం తక్కువ అండి, ఎక్కువ వేయను. ఎందుకంటే బిర్యానీ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ వాడతాను. ఇదైతే అయిపోయింది, తెప్పించలేదు. ఇది తెప్పించాలి.
కొంచెం నలిలాగా ఉంది. గసాలు, మిరియాలు, అనాస మొక్క, మరాఠీ మొక్క ఏదో అంటారు కదా దీన్ని, బట్ అదనమాట. ప్యాకెట్ కూడా ఉంది అదనమాట. అన్నీ కరెక్ట్గా బాక్స్లో సరిపోయినాయి అనమాట. బిర్యానీ ఆకు వేసేస్తున్నాను. జీడిపప్పు ముందు వేస్తా, తర్వాత వేస్తాను. నేనైతే అన్నీ మామూలుగా రైస్ లాగా చేసేస్తున్నాను అంతే. ఎక్కువ మసాలాలు అలా నేను వేయను. కొంచెం వేగితే చాలు జీడిపప్పు వేసేస్తా. సన్నగా కాగాలి, లేకపోతే మాడిపోతే బాగుండదు. నేను ఇందాక కర్రీ చేసేటప్పుడే కొంచెం అందులో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు పేస్ట్, మొత్తం కాజు పేస్ట్ కూడా ఉంది ఇందులో, టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను ఇలా తీసేసుకున్నాను అనమాట గ్రేవీ. ఇది వేసేస్తాను. ఇది వేస్తే బాగుంటుంది. మనం విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే కన్నా కూడా మనం ఇంకా ఇందులో కాజు గ్రేవీ ఉంది, నువ్వులు ఉన్నాయి, ఉల్లిపాయ, అల్లం, చిన్నపాయ అన్నీ ఉన్నాయన్నమాట. కొంచెమే, నేను అది ఎక్కువ తీయలేదు, కొంచెం పలసలు ఉడికేటప్పుడు సగం పైన ఉడకంగానే కొంచెం తీసాను అనమాట. బిర్యానీ చేద్దాం అనుకొని తీసాను. ఇంక ఇందులో ఉల్లిపాయలు అలా ఏమేమి ఇంకా కొంచెం పెరిగేస్తాను. తర్వాత ఇంకా కొంచెం కాజు పేస్ట్ వేస్తాను, బాగుంటుంది. మనం కాజు ఎంత వేసుకున్నా బాగుంటుంది. ఇంకొంచెం వేసాను కాజు పేస్ట్, కానీ ఇందులో అల్లం చిన్నపాయ ఉంది, ఇంకెక్కువ వేయను నేను. మసాలాలు కూడా చూడండి కొద్దిగానే, ఇంకెక్కువ వేయను. బాగా ఘాటుగా అయితే వేయను. కొంచెం ధనియాల పొడి, ధనియాల పొడి కాదు ఇది గరం మసాలా అనమాట. నేను ధనియాల్లో మళ్ళీ నేను మళ్ళీ ఈసారి చూపిస్తాను దాన్ని రెసిపీని. ధనియాలు, చెక్క, లవంగం, అనాస మొత్తం వేసి గరం మసాలా వేస్తాను ఒకసారి. బిర్యానీ మసాలా విడిగా కూరల్లోకైనా బిర్యానీలోకైనా అదే వేస్తాను. కొంచెం పెరుగు వేస్తున్నా. పెరుగు కంటే కూడా మేగడ బాగుంటుంది. నేను పొద్దున్న తీసేసాను మేగడ. పెరుగు కన్నా కానీ మేగడ బాగుంటుంది. నేను పెరుగు వేస్తున్నాను చాలు. మేగడ పొద్దున్న తీసేసాను, అందుకని మేగడ లేదు. ఇందులో మనం కావాలనుకుంటే కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది వెజిటేబుల్ బిర్యానీ లాగా. నేను ఆల్రెడీ కూరలో కాబట్టి మామూలుగా చేసేస్తాను. ఈ టైంలో చేయను, కానీ నేను బయటకు వెళ్ళాలి, అందుకని ఇంకా ఇప్పుడే చేసేస్తున్నాను. లేకపోతే తినే ముందు 10 నిమిషాల ముందు చేస్తా. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా వేసేసాను. ఇంకా అడిగేసి అట్టి పెట్టేసుకుంటే పొడి పొడి ఆడుతూ ఉంటుంది. ఇందులో కావాలంటే మనం కారం కూడా వేసుకోవచ్చు, బాగా కొంచెం ఘాటుగా ఉండాలనుకుంటే. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే కూర కలుపుకుంటాం కదా అని వేయట్లా. మిర్చి, రైస్ వేసేస్తున్నాను. రైస్ కొంచెం మసాలా పట్టనిస్తాను, ఎందుకంటే గింజ చెతకూడదు. అయినా మామూలు బియ్యమే కాబట్టి చెతకవు. కొంచెం మసాలా పెడితే చాలా బాగుంటుంది. ఎట్టి అవసరం ఉన్నాయి కాబట్టి ఉడికిపోద్ది. కొంచెం సన్న మంట పెట్టి అది పసుపు వేస్తాను. ఉప్పు ఎక్కువ వేయట్లేదు. మనం విడిగా కూర చేసాం కదా, కూర కలుపుకొని తింటాం, గోంగూర పచ్చడి కలుపుకుంటాం కాబట్టి మనం అన్నీ ఇందులో ఎక్కువ ఘాటుగా వేసుకొని అవసరం లేదు. ఇది అది ఎక్కువ అయిపోద్ది. ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం. అదే చూసారా, మసాలా కూడా పెట్టేసి గింజ బాగుంటుంది. ఇప్పుడైతే నేను వాటర్ వేసేస్తాను. అదే నెయ్యి అన్నమాట. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది, కానీ సపసపగా ఉంటుందని కొంచెం ఎక్కువ నూనె, ఎక్కువ ఆయిల్ బాగా వేయకూడదు బిర్యానీలోకి.
ఉడకనిచ్చేద్దాం. తర్వాత కొంచెం ఉడికాక అప్పుడు దీని మీద మూత పెట్టేస్తాను. ఇదిగోండి, బిర్యానీ అయిపోయింది, చక్కగా మగ్గిపోయింది, మంచి వాసన వస్తుంది. మీరు బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆల్రెడీ చికెన్ చేస్తారు కదా, చికెన్ కానీ మటన్ కానీ చేసినప్పుడు అందులో మసాలాలన్నీ వేసి ఉడికిస్తారు కదా, ఇది కొంచెం ఎక్కువ వేసి తీసుకొని చక్కగా పొడి పొడిలో ఆడుతుంది, చక్కగా ఉడికిపోయింది అనమాట. ఇది మామూలు రైస్ అయినా బాస్మతి రైస్ కాదు, దాంతో అయితే ఇంకా కొంచెం అసలు తక్కువ వస్తుంటే బాగా వచ్చేసింది. ఇందులో ఎగ్స్ కూడా వేసాను. మీరు సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే నేను ఒక టిప్ చెప్తాను, ఫాలో అయిపోండి. ఈరోజైతే మాది బిర్యానీ ప్లస్ గోంగూర పచ్చడి చికెన్ కర్రీ అనమాట. అదే ఈరోజైతే మాది ఇదే లంచ్లోకి. మీరు బిర్యానీ ఎలా చేసుకోవాలంటే నేను టిప్ చెప్తాను. మనము కర్రీ చేసుకునేటప్పుడు ఇంకా వేడి పాకోకుండా ఉంటుంది అనమాట. అది కొంచెం టైట్గా ఉంటుంది. సరే పెట్టేస్తాను. మనం కర్రీ చేసుకునేటప్పుడు మసాలాలన్నీ వేయించేస్తాం కదా, అందులో కాజు కూడా గ్రైండ్ చేసి కాజు కూడా మెత్తగా పేస్ట్ చేసి వేసేస్తే కూరలో గ్రేవీ ఎక్కువ వచ్చింది. కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా కానీ బాగుంటుంది. నేనైతే నువ్వులు కాజు వేస్తాను. అదే పేస్టు మనం మొత్తం వేగిపోయాక కూర వేసేటప్పుడు ఆ పేస్ట్ కొంచెం తీసి పక్కన పెట్టేసుకుంటే మనం బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే అన్ని దినుసులు వేసేసి వేయించేసి అవన్నీ మనం తీసుకున్నాక గ్రేవీ ఉంటుంది కదా, అది శుభ్రంగా అందులో వేసేసి బాగా మిక్స్ చేసేసి పెరిగేసేసుకోండి, కొంచెం బాగుంటుంది. తర్వాత మీరు రైస్ వాటర్ ఎలా వేసుకుంటారో ఎంత వేసుకుంటారో అంత క్వాంటిటీలో సమానంగా చూసి వేసుకోండి. చాలా బాగా వచ్చేస్తుంది, మీకు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే కాజు విడిగా వేసాను నేను, అయినా కానీ గ్రేవీ కూడా వేస్తే చాలా బాగుంటుంది. కాజు పేస్ట్ చేసేస్తే బాగుంటుంది. ఇంకా పిస్తా కాజు అన్నీ పేస్ట్ చేసేసినా కానీ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. నేనైతే కాజు నువ్వులు వేసాను, బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సింపుల్గా కాలేజీకి వెళ్ళే వాళ్ళైతే కర్రీ చేసుకొని కర్రీలో పేస్ట్ తీసుకొని కొంచెం పక్కన పెట్టేసుకొని అన్ని మసాలా అన్ని లవంగాలు చెక్క యాలకులు అన్నీ వేసేసుకొని వేయించేసుకొని అది వేసేసుకొని మీకు కావాల్సిన రైస్ వాటర్ వేసేసుకొని పెట్టేశారంటే 5 నిమిషాలు. మీరు విడిగా వండుకున్న ఒక 5 నిమిషాల్లో ఉడికిపోద్ది. హాట్ వాటర్ పోసుకోండి, చక్కగా బియ్యం కూడా ఆ మసాలాకు పట్టేసి టేస్ట్గా ఉంటుంది. మనం అలాగే వాటర్ పోసేసి బియ్యం వేసేదానికన్నా ఇలా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే రకరకాలుగా చేస్తుంటాను. ఈసారి వేరే రకంగా చేసినప్పుడు మళ్ళీ వేరే చెప్తాను, ఫాలో అయిపోండి. ఇప్పుడైతే నేను ఎలా చేశానో ఇలా అది చూసేసారు కదా, వేరే ఈసారి చూసేయండి. ఈసారి వేరేగా చేస్తాను, ఇంకా సింపుల్గా చేసేది కూడా చెప్తాను, ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.